ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చేరుకున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వేరు. సమాజంలో చాలామంది రాజకీయ నాయకులను చూస్తాం, చాలా రాజకీయ పార్టీలను చూస్తాం. ముఖ్యంగా సినిమాల్లో కూడా చాలామంది హీరోల్ని చూసాం. కొన్ని దశాబ్దాలుగా చాలామంది టాప్ హీరోలుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని చూసాం. బట్ పవన్ కళ్యాణ్ గారు అందులో వేరు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు హీరోగా చాలా చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1లో ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆయన వ్యక్తిత్వం అలాంటిది. సమాజం కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, సమాజం కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. సో ఆయనకి చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఆయన గురించి ఇంతలా పొగిడేస్తున్నాం ఏంటంటే, అలాంటి వ్యక్తి డెఫినెట్గా తప్పు చేయడు అనేటువంటి నమ్మకం బాగా కుదురుతుంది. కాబట్టి అంత ఎక్కువగా నమ్ముతాం ఆయన్ని. గుడ్డిగా నమ్మేస్తాం అనుకోవచ్చు. డెఫినెట్గా కూడా గుడ్డిగా నమ్మదలిచినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని నేనైతే చూస్తా. మిగతా వాళ్ళ గురించి నాకైతే తెలియదు, కానీ నేనైతే పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే దాని వెనకాల ఆంతర్యం చాలా గొప్పగా ఆలోచన తీరుంటుంది. సమాజానికి ఉపయోగపడితే తప్ప ఆయన దాని గురించి ఆయన నోటి వెంట రాదు అనేటువంటి ఆలోచన డెఫినెట్గా నాకు ఉంటుంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి అలాంటి నడవడికతోనే సినిమాల్లో ఉన్న, రాజకీయాల్లో వచ్చిన ఒక దశాబ్ద కాలం పాటు ప్రజల్లో ఒక బలమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక నమ్మకాన్ని ఆయన చొరగొన్న ఈరోజు డిప్యూటీ సీఎంగా దేశం మెచ్చుకోదక్క పనులు చేస్తున్నా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆయన ఏముందిలే, ఒక 21 మంది ఎమ్మెల్యేలకు ఒక నాయకుడు, ఏముందిలే 2 ఎంపీలు ఉంటే ఆయన పెద్ద నాయకుడు అయిపోతాడా అని అనుకునేటువంటి చాలామంది కుహానా రాజకీయ నాయకులు ఉంటారు కదా. తండ్రి పేరు చెప్పుకుని, తాతల పేర్లు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తుల ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదే, అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు పొగడలేదే. బట్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఏం సాదాసేదా ఉండేటువంటి ఒక హీరో, ఒక చిన్న రాజకీయ పార్టీ ఆయన ఇంటికి ఎందుకు వెళ్తున్నారు? ఆయనకి హెల్త్ బాగోకపోతే ఒక ట్వీట్ వేసి పరామర్శించినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో ఒక హానెస్టీ ఉంటుంది. దేశం, సమాజం ఇది తప్ప ఆయనకు ఇంకొకటి ఏ ఆలోచన ఉండదు. ఇవి అంటే సమాజం తర్వాతే నాకు ఎవరైనా, నా కుటుంబం అయినా అనుకునేటువంటి వ్యక్తి. కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అలాంటి వ్యక్తి. కాబట్టే ఆయన ఒక సందర్భంలో మీరు చూసుంటే ఒక స్టేజ్ మీద నాకు తెలిసి ఎక్కడో ఒక చోట ఆయన స్వామీజీ మాల్లో ఉన్నారు, ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఆ మాల్లో ఉన్నప్పుడు నువ్వేంటి ఏమన్నా తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నావా, లేదంటే రాజకీయాలు వదిలేసి సన్యాసం తీసేసుకుంటున్నావా, అలాంటి ఆలోచన చెయ్యకు పవన్, నువ్వు చేయాల్సింది చాలా ఉంది, ఈ సమాజానికి నువ్వు కావాలి అని చెప్పి ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధాని హోదాలో పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నారంటే ఆలోచించండి. ఆయన గురించి రాజకీయ నాయకులు ఎవరైనా సరే రాజకీయాల గురించి, పార్టీ ఎదగటం గురించి, ఆయన ఎదిగిపోవడం గురించి, సీఎం అయిపోవాలని, ఇంకొకటి అయిపోవాలని చూస్తారు. ఇప్పుడు విజయ్ గారి గురించి చాలామంది మాట్లాడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయన తొక్కేసుకుంటూ వెళ్ళిపోయి కేంద్ర పార్టీ సపోర్ట్ ఉంది కదా, ఇంకేముంది వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు. కానీ అలా ఆలోచించాలి. ఆయన సమాజం గురించి ఆలోచించారు. అలాంటి వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తిని ఆయన మనసును చూశారు నరేంద్ర మోదీ గారు. అందుకే ఈరోజు ఆయన ఇంటికి వెళ్ళారు. చెప్పాలంటే డిప్యూటీ సీఎం అనేది 6వ వేలు లాంటిదని అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా. ఒక సాధారణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మిగతా మంత్రులాగా ఒక మంత్రికి ఇంటికి వెళ్ళేటువంటి అవసరం నరేంద్ర మోదీ గారికి ఉందా? ఎందుకుంది? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, తలబండినటువంటి రాజకీయ నాయకుల దగ్గరికి ఆయన ఎప్పుడు వెళ్ళలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంటికి వెళ్ళారంటే ఆయన మంచితనం అలాంటిది, సమాజం పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ అలాంటిది. ఆయన పార్టీని కూడా 2 సంవత్సరాల పాటు అలా వదిలేశాడు. ఆయన ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పట్టించుకుంటున్నారు, ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. 2 సంవత్సరాల పాటు ఆయన తీసుకున్నటువంటి శాఖలకి న్యాయం చేయటం అంటే ఎలా ఉంటుందో రిజల్ట్ ఈరోజు జాతీయ స్థాయిలో ఆ శాఖలకు వస్తున్నటువంటి అవార్డులే నిదర్శనంగా మనం చూడొచ్చు. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి నరేంద్ర మోదీ గారు వెళ్ళారు, ఆయన్ని కలిశారు. ఆయనతో పాటు చిరంజీవి గారిని కూడా కలిశారనేటువంటి వార్తలు మనకి వినిపిస్తున్నాయి. కొన్ని రాజకీయ నాయకులు ఎవడైనా సరే 5 ఏళ్లకు ఒకసారి వస్తాడు, పోతాడు, తర్వాత పోతారు, ఇవన్నీ సెకండరీ. అధికారం కోసం ఆలోచించుకునే వాళ్ళు, అధికారం మాత్రమే మనకు కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్
సమాజంలో మార్పు తీసుకురావాలి అనుకునే వాళ్ళు మాత్రం, సమాజం బాగుండాలి అనుకునే వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారిలా ఉంటారు.